హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాసేపు సరదాగా. ఈ వీడియోలో మీకు చూపించబోయే రెసిపీ ఆంధ్ర స్పెషల్ పప్పు చెక్కలు. క్రిస్పీగా, చాలా సింపుల్గా, తక్కువ టైంలోనే ఎక్కువ పప్పు చెక్కలు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలంటే స్కిప్ చేయకుండా కంప్లీట్గా ఈ వీడియోని చూడండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. రెసిపీని స్టార్ట్ చేద్దామా? ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులో 4-5 పచ్చిమిర్చి ముక్కలు, 2 ఇంచుల వరకు అల్లం ముక్కల్ని వేసుకుని బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు 1/2 కేజీకి కొంచెం ఎక్కువ పిండిని తీసుకుంటున్నాను. ఇందులో గంట ముందు నానబెట్టుకున్న పెసరపప్పు, నానబెట్టుకున్న సగ్గుబియ్యము, 1 స్పూన్ వరకు జీలకర్ర, చాప్ చేసుకున్న కరివేపాకు, కొత్తిమీర, మనం ఆల్రెడీ మిక్సీ చేసి పెట్టుకున్న అల్లము పచ్చిమిర్చి పేస్ట్. ఇది మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. మీకు ఇంకొంచెం కారంగా కావాలి అనుకుంటే పచ్చిమిర్చి అల్లం ఇంకొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్కి సరిపడా సాల్ట్, ఒక స్పూన్ వరకు కారము వేసుకుని ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. కాచిన వాటర్, ఇవి గోరువెచ్చగా ఉన్న వాటర్తో కలుపుకుంటే మనకి చెక్కలు చాలా క్రిస్పీగా వస్తాయి. చూడండి, ఇలా కలుపుకోవాలి. మనం ఫింగర్తో ఇలా అన్నప్పుడు చాలా స్మూత్గా ఉండాలి, అలా కలుపుకోవాలి. ఇప్పుడు దీని మీద కొంచెం ఆయిల్తో మొత్తం అంతా ఇలా పైన స్ప్రెడ్ చేస్తే మనకి పిండి, కలిపిన పిండి తొందరగా డ్రై అవ్వకుండా ఉంటుంది. ఈలోపు మనము ఆయిల్ని ప్రీ హీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కలుపుకున్న పిండిలోంచి కొంచెం కొంచెం మీకు ఏ సైజ్ అయితే కావాలో చెక్కలు, ఆ సైజ్కి పిండిని తీసుకుని ఇలా ఉండల కింద చేసుకుని పెట్టుకోవాలి. మీరు చిన్న సైజులో చేసుకోవాలి అనుకుంటే పిండిని ఇంకొంచెం తక్కువ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు రోటీ మేకర్ని తీసుకుని కవర్ పెట్టి కవర్కి ఆయిల్ అప్లై చేసి ఇలా ప్రెస్ చేసుకోవాలి. అంతే అండి. ఇలా మనం చేసుకున్న ఉండలు అన్నిటినీ ఒకసారి చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఆల్రెడీ ఆయిల్ని మనం హీట్ చేసుకున్నాం కాబట్టి మనం చేసుకున్న చెక్కల్ని ఆయిల్లో వేసేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. మరీ లో ఫ్లేమ్లో కనుక ఫ్రై చేస్తే ఆయిల్ని ఎక్కువ పీల్చుకుంటాయి. టర్న్ చేసుకుంటూ బోత్ సైడ్స్ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ఆయిల్లోంచి తీసేసుకోవాలి. చూడండి ఎంత మంచి కలర్ వచ్చాయో. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని మరికొన్ని ఆయిల్లో వేసుకోవాలి. వేసే ముందు 2 మినిట్స్ అయినా కూడా మళ్ళీ ఆయిల్
హీట్ అయ్యే వరకు ఉంచి ఆ తర్వాతనే మళ్ళీ మనం యాడ్ చేసుకోవాలి. ఇలా కనుక వేసుకుంటూ ఉంటే మనకి లాస్ట్ వరకు కూడా చెక్కలు అనేవి చాలా క్రిస్పీగానే వస్తాయి. ఇప్పుడు వీటిని కూడా బోత్ సైడ్స్ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. వీటిని కూడా తీసేసుకోవటమే ఆయిల్ నుంచి. అంతే అండి. ఇలా అన్నిటినీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండ్ చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి. లాస్ట్ పిండి వరకు కూడా అన్నీ క్రిస్పీగానే వస్తాయి. మీరు కూడా ట్రై చేయండి. ఈ పప్పు చెక్కల్ని మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అని నా కామెంట్లో చెప్పండి. ఈవినింగ్ టైం టీలోకి కానీ పిల్లలకి స్నాక్గా పెట్టడానికి కానీ పప్పు చెక్కలు చాలా బాగుంటాయి క్రిస్పీగా. సో మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. కీప్ వాచింగ్ కాసేపు సరదాగా.